తమ్ముళ్ళు గుడ్ ఈవినింగ్. నేను లాస్ట్ ఒకటి సిపిఓ గురించి పెట్టిన వీడియో కింద తమ్ముడు అన్న మీకేంది జాబ్ వచ్చింది, జాబ్లో ఉన్నారు, ఎంతైనా మాట్లాడతారు అని పెట్టినాడు. అంటే మా పరిస్థితి చూడండి అన్న అని. డెఫినెట్గా మేము ఎస్ఎస్సి జీడీని కొట్టాలనుకుంటున్నాం. అంటే నేను చెప్పేది కూడా అదే తమ్మి, డెఫినెట్గా ఎస్ఎస్సి జీడీకి రండి. ఎవరైతే రావద్దు, ఇది బాగాలేదు ఇది బాగుంది అని నేను ఎవ్వరికీ చెప్పలేదు. రెండవది, ఎస్ఎస్సి జీడీ త్రూ కానిస్టేబుల్గా భర్తీ అవుతున్న ప్రతి ఒక్క పర్సన్కి నేను ఒక్కటే చెప్తానా, ఎవరైతే ఒక స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ పెట్టుకున్నారో, డిగ్రీలు పెట్టుకున్న వాళ్ళు సిపిఓ ఎందుకు రమ్మంటున్నా, సిపిఓ త్రూ ఎస్ఐగా ఎందుకు రమ్మంటున్నానంటే, నేను ఫీల్ అయ్యి నేను బాధపడ్డ ఆ బాధ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక నేను చెప్తున్న తమ్ముళ్ళు. యాజ్ ఎ డిగ్రీ హోల్డర్గా భర్తీ అయిన నేను, రెగ్యులర్ డిగ్రీ నేను ఫైనల్ ఇయర్లో భర్తీ అయిన తమ్మి. 7లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను కానిస్టేబుల్గా భర్తీ అయినా. ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక కథ, ఒక ఇది లేకుండా భర్తీ అయినా. అప్పుడు అది కొట్టడమే ఒక పెద్ద గగనతరమైనటువంటి సినిమా పరిస్థితులలో ఆ జాబు కొట్టినాము. తర్వాత నేను పరిస్థితులను బట్టి ఎదుర్కొన్న సమస్యలు అంటే, నా ముందు నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఓపెన్ డిగ్రీ చేసి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఎస్ఐగా అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అప్పర్ ర్యాంక్స్లో ఉన్నారు. నేను జాబ్ వచ్చినాక నేను సప్లిమెంటరీలో ఫీజు కట్టిన 1 or 2 times ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ నుంచి రిటర్న్ వచ్చేసిన. ఎవడు రాస్తలే ఎందుకు అన్నట్టుగా. అంటే జాబ్ వచ్చింది కదా నాకు, ఇక దీని గురించి నేను ఎందుకు తలకాయ నొప్పి తీసుకోవాలి, జాబ్ వచ్చింది కదా అన్నట్టుగా రిలాక్స్ అయినా. మీరు అట్లా కావద్దు. అంటే నాలాగా ఒక 1% అన్న ఆలోచిస్తారు కదా, వాళ్ళకి చెప్తున్నా తమ్మి వద్దు ఇట్లా అని. నేను అందుకే మీరు అప్గ్రేడ్ కండి ఏదేని ఫోర్స్లో. అంటే ఇప్పుడు జాబు కొందరు ఏమడుగుతున్నారంటే, అన్న సిఐఎస్ఎఫ్. మీకు ఫోర్స్ మీద ఇష్టం ఉంటే, ఫోర్స్ జాబే చేయాలి అనుకుంటే, నాట్ ఓన్లీ సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్, ఆర్మీ, ఏదైనా ఫోర్సే, జాబే. యూనిఫామ్ మీద ఇష్టం ఉన్నోళ్ళు, బెల్ట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏ జాబ్ చేసినా ఒకటే తమ్ముడు. ఏ ఫోర్స్కు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఆ ఫోర్స్కు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్కు ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, మిగతా సిటీస్లో ఉంటారు, ఒకే ప్లేస్లో డ్యూటీ చేస్తారు. కానీ కంటిన్యూగా ఒక దగ్గర 8 hours నిలబడడం కొన్ని ప్లేసులలో కష్టమే. మిగతా డ్యూటీస్తో కంపేర్ చేసుకుంటే, మిగతా వాటి ఫోర్సులలో చూసుకున్నట్టుగా వాళ్ళకి కష్టం ఉంటుంది. అంటే ఆ కష్టం ఎంత ఉంటుందో అక్కడ హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ ఎంత ఈజీ ఉంటుంది ఇక్కడ హార్డ్ కూడా ఉంటుంది. అట్లా అని చెప్పి ఈ ఫోర్స్ను తక్కువ, ఆ ఫోర్స్ను ఎక్కువ అని నేను చెప్పట్లేదు. జాబే కావాలి, జాబ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా రావచ్చు. కానీ కొన్ని డిగ్రీస్ పెట్టుకొని ఉన్న పిల్లలకు నేను ఒకటి చెప్తున్నా, మీకు మీరు అప్గ్రేడ్ చేసుకోరి ఫోర్స్కి వచ్చిన తర్వాత. ఇంట్లో సమస్యల వల్ల జాబ్కి వస్తున్నాము, మాకు సమస్యలు ఉన్నాయి, ఇది మాత్రమే. కొందరు ఏం చెప్తున్నారు అంటే, కోన్ కిస్కా సినిమాలు, నేను కష్టపడ్డా, నేను పాలు అమ్మినా, నేను పూలు అమ్మినా, నేను అన్ని అమ్మినా అని చెప్తున్నాడు. సరే, ప్రతి ఒక్కరు కష్టపడితేనే జాబ్ వస్తుంది. ఎవరింట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని బెడ్ మీద చెద్దరు కప్పుకుంటే రాదు. కష్టపడ్డోడు మాత్రమే జాబ్ సంపాదిస్తాడు. వట్టి ఎవ్వరు కూడా జాబ్ కొట్టరు, రైట్? దాన్ని కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది అని అంటే, అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సిపిఓకి ఎందుకు భర్తీ కమ్మంటుంటే, కొన్ని ఫోర్స్ని నేను ఇండికేట్ చేసిన దాంట్లోకి వెళ్ళండి అంటే, దాంట్లో చిన్న ఫోర్సెస్, ప్రమోషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, తొందర అయిపోతారు. ఫోర్స్లో రిటైర్మెంట్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను మార్నింగ్ చేసిన వీడియోలో చెప్పిన, రిటైర్మెంట్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తొందర ప్రమోషన్ రావచ్చు. ఒక ఎస్ఐగా భర్తీ అయిన అతను కమాండెంట్గా కూర్చున్నాడు ఈ రోజున. కమాండెంట్, మీరు కమాండింగ్ ఆఫీసర్ అని అంటే, కమాండెంట్ అంటే వితౌట్ ఐపీఎస్ క్వాలిఫికేషన్స్తో ఐపీఎస్ లాగా కూర్చొని, ఐపీఎస్ లాగా మన్ననలు అందుకునేవారు కమాండెంట్. ఆ ర్యాంకు వరకు మీకు వెళ్ళొచ్చు. యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే బాగా హార్డ్ ఉంటుంది అని అంటారు. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే ఇష్క్ ఉంటుంది అన్నట్టుగా. హార్డ్ మనం అనుకుంటే హార్డ్ అవుతుంది. ప్రిపరేషన్ మనం గట్టిగా పెట్టేసి కొంచెం ఇంట్రెస్ట్ పెడితే అవుతుంది ఎక్కడైనా కానీ.
మనం చూస్తున్నాం కదా, మనం ముందున్న వాళ్ళను, వీళ్ళకి ఎంత తెలుసు అంటే ఒక్కొక్కరు ఒక్కో రంగంలో పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళని పెట్టి చూస్తారే వీళ్ళు అయినరు మనం ఎందుకు అనే ఆలోచన వస్తుంది. కాకపోతే ఈజీ కాకపోవచ్చు, కానీ ట్రై చేస్తే ఒకసారి అర్థమవుతుంది కదా. అట్లా కొందరు అంటుంటారు మేము బయట అంటే ఇటు వెళ్ళడానికి ఛార్జెస్, అటు వెళ్ళడానికి ఛార్జెస్, ఇంట్లో ఇవి సమస్యలు ఆ సమస్యలు అని చెప్పి. ఒక సమస్యను నేను ఎదుర్కొన్న సమస్య మీరు ఎదుర్కొంటలేరని నేను అనుకుంటున్నా. దాన్ని నేను చెప్తా, నేను ఎప్పుడో చెప్పిన నాకు కొంచెం, కానీ నేను మొత్తం చెప్తా. కొందరు అంటున్నారు లైఫ్ స్టోరీ చెప్పండి మోటివేట్ ఒక స్టోరీతో మోటివేట్ అవ్వడం వేరు విషయం, మనకు మనం మోటివేట్ అవ్వడం అది వేరు విషయం. మనకు మనం మోటివేట్ అయితే అది ఎప్పటికీ ఉంటుంది. ఈ స్టోరీస్తో మోటివేట్ అవుతా ఏమవుతుందంటే ఆ స్టోరీ విన్నంతసేపే మనం ఆ స్టోరీలు వినుకుంటూ రిలాక్స్ అవుతాం అన్నమాట. ఇంత అక్కడే టైం అయిపోతుంది. మనం వినండి, డెఫినెట్గా ఆదర్శంగా తీసుకోండి డెఫినెట్గా, కానీ ముందుకెళ్ళండి తమ్ముళ్ళు. అదే నేను ఫీల్ అయిన ఆ బాధను మీరు పడవద్దు అని నేను అనుకుంటున్నా కాబట్టి నేను చెప్తున్నా. నేను మాట్లాడేది నేను గ్రూప్లో షేర్ చేసినానంటారా, నేను ఇట్లా పెట్టిండంటే నేను దానికి ఒక కారణం ఉంటుంది, ఎందుకు పెట్టిండు అనేది. దాన్ని నేను అడుగుతున్నానంటే దానికి అర్థం ఉంటుంది. ఓకే, మీరందరూ కూడా ప్రిపేర్ అవుతూ. మళ్ళీ ఇంకొక విషయము, హైటు వెయిటు పర్సనాలిటీ అందరికీ రాదు, ఇది గాడ్ గిఫ్ట్. ఓకే, బెల్ట్ పెట్టుకోవాలన్న డ్యూటీ రావడం కూడా గాడ్ గిఫ్ట్. మీరందరూ అంటున్నారు నేను ఈ కోర్స్ ఆ కోర్స్ అని. డెఫినెట్గా ఏది వచ్చినా కానీ కోర్సులు మీరు వచ్చినాక ఇప్పుడే కాదు, ఇప్పుడు తెలుసుకోవడం కాదు, ఫోర్స్లోకి వచ్చిన తర్వాత మీకు అన్నీ అర్థమవుతాయి ఏం చేయాలి ఏం చేయొద్దు అని. అప్పుడు చూడండి తమ్మి, ఇప్పుడు మీరు దేని మీద అంటే మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఆ ఫోర్స్లో ఏముంటుంది, ఈ ఫోర్స్లో క్రొకోడైల్ ఉంటుంది, ఆ ఫోర్స్లో క్యాట్ ఉంటుంది, దీనిలో డాగ్ ఉంటుంది, ఇవన్నీ వద్దు, ఇవన్నీ మీకు పనికి రావు. మీరు ఫోర్స్లోకి ఎంటర్ కావాలంటే ఏం చేయాలి, ఏ ర్యాంక్కి నేను పోవాలి, నా క్వాలిఫికేషన్ ఏంది, నేను ఎక్కడ సూటబుల్ అవుతా అనే దాని గురించి మీరు వినాలి, దాన్ని చూడాలి, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. నేను చెప్పేది అది. ప్రతిదీ ఏది అడిగినా మీకు అవసరం లేదు, నేను ఎందుకు చెప్పను అని అంటే మీకు అది పని లేదు, మీకు దాంతో అవసరం లేదు, అంతే కదా తమ్మి. ఏదేని స్పెసిఫిక్ ఫోర్స్లోకి కమాండో ఇన్స్టిట్యూట్కి మీరు డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు తమ్మి. ఉంటే నేను చెప్పేవాడిని మీరు వెళ్ళండి అని, అది మీకు లేదు. మీరు ఫస్ట్ సిఎఫ్పిఎఫ్లోకి రావాలి, తర్వాతనే దాంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఓకే తమ్ముళ్ళు, నేను అదే మాట్లాడాలనుకున్నది. నిన్న ఈ వీడియోనే పెడదామనుకుని, ఎందుకు లేదు, అదైతే ఎక్కువ రీచ్ అయితే లేదు. ఓకే, గుడ్ నైట్, జై హింద్. నైట్ అంటే నేను ఇప్పుడు ఈ టైంలో షూట్ చేసిన వాటి గుడ్ నైట్ చెప్తున్నా. రైట్, ఓకే, జై హింద్.